ఇది నీ ఇంటికి నువ్వు అగ్ని, నువ్వు అగ్ని అనే నిర్ణయించి మెట్లు వేసినావు. ఈ మెట్లు వేసినప్పుడు ఏమైంది, ఇది ఈ అగ్ని నుండి దీనికి ఇంటికి ఆనకుండా ఇట్లా తిప్పుకొచ్చి మెట్లు తీసినావు. అంటే తూర్పులో టచ్ చేసినావు, ఇక్కడ భీమ్ ఇచ్చినావు, ఈ భీమ్ మీద టచ్ అయ్యి ఇక్కడ నీకు టర్న్ అయ్యి మళ్ళా ఉత్తరాన్ని తిరిగినావు. ఓకే, మంచిది ఉంది. కానీ మళ్ళీ దీనికి మళ్ళీ రెండో పాయింట్ ఏం చేసినావు, దీని కింద బాత్రూమ్ ఏం చేసినావు, ఇక్కడ ఇంటి గోడ కానిచ్చినావు, ఇక్కడ మెట్ల కానిచ్చినావు. ఈ రెండింటికి కానినప్పుడు ఏమైంది, ఇది అగ్ని పెరిగింది కదా. అయితే దీన్ని చేయడం వల్ల ఏమవుతుంది, మనకు అగ్ని పెరుగుతుందా లేదా? ఖచ్చితంగా. ఎందుకు అంటే అగ్నికి మనం టచ్ చేయం. టచ్ చేసినాము అంటే ఈశాన్యం దాకా కూడా అట్లా ఉంటాం. అట్లా లేకుండా ఇది ఏడికెళ్ళి మనిషి చుట్టూ తిరగాలి. ఇప్పుడు వెనకంగా గ్యాబ్ ఎట్లుందో నువ్వు ఇంటి చుట్టూ గ్యాబ్ ఇచ్చినావు, ఆడి నుంచి ఈశాన్యం నుంచి ఈ గోడ మరి తిరిగి వస్తావు. ఈడికి వచ్చినాక ఏం చేస్తావు, అవతలంగా పోతావు. అవతలంగా వారికి ఏమవుతుంది, ఇది అగ్ని ఖచ్చితంగా అగ్ని పెరిగింది. అగ్ని పెరిగితే ఎటువంటి చెడు ప్రయోజనాలు ఉంటాయో, ఫలితాలు ఉంటాయో అవి మన మీద వర్తిస్తున్నాయి. ఇది అగ్ని ఎట్టి పరిస్థితిలో పెరగకూడదు.